నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నా పేరు శైలీల. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రధాని మోడీతో వైఎస్ జగన్ భేటీ, అండగా ఉంటానంటూ అభయం ఇచ్చిన ప్రధాని. తిరుమలకు చేరుకున్న కేసీఆర్, 3 ఏళ్ల తర్వాత ఆపద మొక్కల వాడి సన్నిధికి తెలంగాణ సీఎం. కెమికల్ డంపుకు నిలయంగా మారిన గగన్ బహాడ్ అప్పా చెరువు, అధికారుల చేతివాటంతో ఇబ్బంది పడుతున్న జనం. ఐటీ గ్రీడ్ కేసులో అశోక్ కు చుక్కెదురు, ముందస్తు బెయిల్ రద్దు చేసిన ఎల్బీ నగర్ కోర్టు. ఇక వివరాలకు వెళ్తే, ప్రధాని నరేంద్ర మోదీతో వైఎస్ జగన్ భేటీ అయ్యారు. ప్రధానిగా మరోసారి ఎన్నికైన సందర్భంగా మోదీకి జగన్ శుభాకాంక్షలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా జగన్ ఈ నెల 30న ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో ప్రమాణ స్వీకారానికి రావాల్సిందిగా ఆహ్వానించారు. ఇదే సమయంలో రాష్ట్ర సమస్యలపై ప్రధానితో చర్చించారు. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి, ఏపీకి ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టుకు అదనపు నిధుల కేటాయింపు తదితర అంశాలపై చర్చించారు. ఈ భేటీలో జగన్ వెంట పలువురు అధికారులు ఉన్నారు. ప్రధాని మోదీతో భేటీ అనంతరం ఏపీ భవన్లో అధికారులతో జగన్ భేటీ అయ్యారు. బీజేపీ చీఫ్ అమిత్ షాతో ఏపీ కాబోయే సీఎం జగన్మోహన్ రెడ్డి భేటీ అయ్యారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ సాధించిన చరిత్రాత్మక విజయంపై జగన్మోహన్ రెడ్డిని అమిత్ షా అభినందించారు. భేటీ సందర్భంగా పలు అంశాలపై నేతలిద్దరూ చర్చించారు. అంతకు ముందు ప్రధాని మోడీతో జగన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జగన్ ను ఆలింగనం చేసుకుని భుజం తట్టారు మోదీ. వెంకటేశ్వర స్వామి జ్ఞాపికను మోదీకి జగన్ అందజేశారు. గంటకు పైగా వివిధ అంశాలపై మోదీతో జగన్ చర్చించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరారు. ఏపీకి రావాల్సిన పెండింగ్ నిధులపైన చర్చించారు. కలుషిత తాగునీరుతో సతమతమవుతూ రోగాల బారిన పడుతున్న సైదాబాద్ డివిజన్ ఏపీయూ కాలనీ నివాసులు గత 6 నెలల నుంచి తాగునీరు, డ్రైనేజ్ వాటర్ పొల్యూట్ అవుతున్న అధికారులు పట్టించుకోవడం లేదంటూ పరిసర కాలనీ వాసులు జలమండలి కార్యాలయం ముందు ఆందోళన దిగారు. ఈ కలుషిత దుర్వాసనతో వస్తున్న నీరును త్రాగటంతో చిన్న పెద్ద తేడా లేకుండా రోగాలన బారిన పడుతూ ఇక్కడ నివసించలేకపోతున్నామన్నారు. ఈ విషయంపై పలుమార్లు వాటర్ వర్క్స్ అధికారులు, స్థానిక కార్పొరేటర్, ఎమ్మెల్యేలకు ఫిర్యాదు చేసినా తమ సమస్యకు పరిష్కారం లభించలేదన్నారు. ఇకనైనా అధికారులు స్పందించి తమ సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించాలని కోరుకుంటున్నామని, లేని పక్షంలో అస్మాన్ ఘాట్ జల మండలి కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ధర్నాలు చేపడతామని హెచ్చరించారు. నువ్వు ఒక వీడియో తీయవా? నేను ఏపీఐ కాలనీ వాస్తవులండి. గత 6 నెలలుగా మేము చాలా ఇబ్బంది పాలవుతున్నామండి. వాటర్ సమస్య మాకు తీవ్రంగా ఉంది. వాటర్ సమస్య ఎలా వస్తుందంటే మొత్తం వాటర్ అంతా కంటామినేటెడ్ వస్తుంది. ఎవరైతే కాలనీ వాళ్ళు ఉన్నారో ఎన్నోసార్లు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది, జిహెచ్ఎంసీ ఆఫీషియల్స్కి కానీ వాటర్ బోర్డ్కి కానీ. చలనం మాత్రం ఏమాత్రం లేదు. చాలా వరకు మా కాలనీలో పిల్లలందరికీ జబ్బులు పాలయ్యారు, చాలామంది హాస్పిటలైజ్ అయ్యారు. ఇప్పుడు తీవ్రత ఎంతవరకు ఉందంటే రేపొద్దున ఏమవుతుందో కూడా చెప్పలేని పరిస్థితి. ఇంతవరకు మాత్రం జిహెచ్ఎంసీ ఆఫీషియల్స్ కానీ వాటర్ బోర్డ్ కానీ ఏ మాత్రం వాళ్ళ దాంట్లో చలనం రావట్లేదు. చాలా ఇబ్బంది అవుతుంది. గత 3 రోజుల నుంచి వచ్చే వాటర్ అయితే ఎంత ఘోరంగా ఉందంటే 10 కాలనీలకు వాసన వస్తుంది, ఘోరమైన వాసన వస్తుంది. అంటే ఇక్కడ మేము బతకమంటారా పోమంటారా అనే పరిస్థితి ఉంది. మరి దీని మీద వాళ్ళు ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు అనేది నాకు చాలా అవసరం. అందుకని మేము మీడియాని దగ్గర రావాల్సిందిగా మేము వాళ్ళని రిక్వెస్ట్ చేసిన తర్వాత మీడియా వాళ్ళు మా ముందరికి వచ్చారు. నేను మీ మీడియా వాళ్ళందరికీ ఒకటే వినప్తి చేసేది ఏంటంటే, దయచేసి ఈ యొక్క ప్రాబ్లమ్ని మీరు ఇమీడియట్గా మీరు సాల్వ్ చేయండి. ఎందుకంటే చాలా ఇబ్బంది అవుతుంది. మా కాలనీలో ఎవరికి కూడా బోర్లు లేవు. మేము అందరం కూడా వాటర్ లైన్ల మీద ఆధారపడి ఉన్నాము. ఇమీడియట్గా బోర్లు వేయాలంటే కూడా ఎవరికి కూడా వాస్తవమైన సమస్య, అది చాలా పెద్ద సమస్య అవుతుంది. మీరు దయచేసి ఈ యొక్క ఏదైతే విషయాన్ని మీరు సీరియస్గా తీసుకెళ్తే అది ఇమీడియట్ సాల్వ్ అయితే చాలా మందికి ఇక్కడ ఉపయోగం జరుగుతుంది. లేకుంటే అందరూ జబ్బులు పాలవుతారు, హాస్పిటల్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. రండి, జాయిన్ అవ్వండి, జాబ్ పొందండి, జాబ్ గ్యారంటీ.
100% జాబ్ ప్లేస్మెంట్ ఇన్ అబ్రాడ్. ఎక్సెల్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ అతి తక్కువ ఖర్చుతో మొట్టమొదటిసారిగా అతి పెద్ద హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ ఎక్సెల్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్. మీరు 10వ తరగతి ఇంటర్ పాస్ లేదా ఫెయిల్ అయ్యారా? డిగ్రీ పాస్ అయ్యి ఖాళీగా ఉన్నారా? అయితే ఎక్సెల్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజీలో జాయిన్ అవ్వండి. 100% విదేశాలలో ఉద్యోగ ఉపాధి పొందండి. 70,000 రూపీస్ సాలరీ పర్ మంత్. ఒక్క సంవత్సరంలో డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్ లో జాబ్ పొందవచ్చు. మొట్టమొదటి రోజు నుండే పార్ట్ టైం జాబ్ చేయుటకు అవకాశం. బ్యాచిలర్ డిగ్రీ ఇన్ హోటల్ మేనేజ్మెంట్ 3 years, పీజీ డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్ మరియు డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్ 12 months. ఇంటర్ ఫెయిల్ అయిన విద్యార్థులు కూడా అడ్మిషన్లు పొందవచ్చు. ఫీజు రియంబర్స్మెంట్ సౌకర్యం కలదు. మరిన్ని వివరములకు సంప్రదించండి. ఎక్సెల్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్, సిరీస్ రోడ్, ఎల్బీ నగర్, హైదరాబాద్. ఫోన్ 8712387666 మరియు 9949956264. గిలిగిలిగా ప్రతిరోజు ఉదయం 11 గంటలకు, తిరిగి రాత్రి 9:30 గుడి గంటలు ప్రతిరోజు ఉదయం 6 గంటలకు. వెల్కమ్ బ్యాక్. కర్నూలు నియోజకవర్గ పరిధిలోని హోలాగుంద మండల కేంద్రంలో రెండవసారి అధిక మెజార్టీతో ఎమ్మెల్యేగా గుమ్మనూరు జయరాం గెలుపొందిన సందర్భంగా మరియు జగన్ నవేంద్రప్రదేశ్ రెండవ ముఖ్యమంత్రిగా ఎన్నికైనందుకు స్థానిక శ్రీ శ్రీ సిద్ధేశ్వర దేవాలయం నందు యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని దేవాలయం ముందు 101 కొబ్బరికాయలు కొట్టడం జరిగింది. కర్నూలు జిల్లా నంద్యాల మహానంది మండలం గోపవరం గ్రామం మిట్ట వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. టాటా ఏసు వాహనం మరియు కారు ఢీకొనడంతో పలువురు ప్రయాణికులు తీవ్ర గాయాలయ్యాయి. అత్యవసర చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వం ఆసుపత్రికి తరలించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న సిఐ నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ ఈ ఘటనకు సంబంధించిన వివరాలు పరిశీలించి కేసు నమోదు చేయడం జరుగుతుందన్నారు.
ఎట్టికేలకు విశాఖ కిడ్నీ రాకెట్కు మూల కారణమైన శ్రద్ధ ఆసుపత్రికి సీల్ పడింది. కిడ్నీ రాకెట్ కుంభకోణంలో ప్రధాన ఆరోపణలను ఎదుర్కొంటున్న ఆసుపత్రి యాజమాన్యాన్ని సుదీర్ఘంగా విచారించిన సిట్ పోలీసుల సహకారంతో ఆసుపత్రిని సీజ్ చేశారు. కిడ్నీ మార్పిడి చికిత్స నిబంధనలకు విరుద్ధంగా చేశారని, ఫలితంగా ఆసుపత్రిని కలెక్టరేట్ ఆదేశాల మేరకు సీల్ చేశామని చెప్పారు. ఆసుపత్రిపై నమోదైన క్రిమినల్ కేసు దర్యాప్తులో ఉందన్నారు. 5 ఏళ్ల వ్యవధిలో ఆసుపత్రిలో 68 కిడ్నీ మార్పిడి చికిత్సలు చేస్తే 29 చికిత్సలకు అవసరమైన పత్రాలేవీ లేవని, నిబంధనలకు విరుద్ధంగా చికిత్సలు చేసినట్లు నిర్ధారణ అయిందని అధికారులు తెలిపారు. పూర్తి స్థాయిలో విచారణ సాగుతోందన్నారు. వైద్యాధికారులు ఇక్కడ ఉన్నారు. ఆసుపత్రి సీజ్ చేసిన దృశ్యాలు మనం అన్న మీరు సెల్ల కొద్దిగా వెనకరారా మీరు. బయటికి మీరు వచ్చేస్తారా, మీరు ఉంటారా? శేఖర్
చెప్పులా వస్తా సార్ వస్తా అయ్యా సార్ జరుపుతున్నా ఇది వచ్చేస్తుంది ప్లాన్ వచ్చేస్తుంది పంపించాం ఫార్మేట్స్ అన్నీ తయారు చేసి ఉంచాలి. కేస్ షీట్స్ అన్నీ ఉంచాలి. అవన్నీ కేస్ షీట్స్ ఈ 66 కేసుల కంటే కూడా మాకు నిన్న లేకుండా ఇప్పుడు మాకు ఈ పర్టికులర్ కేసుకి కావాలి. పర్టికులర్ కేసు కన్నా ఇస్తే మా కేస్ షీట్స్ అవి మీరు తెచ్చి తీసి పెట్టాలి. కేస్ షీట్ ఎంతసేపు పెడతాం? సంవత్సరాలు ఎవరు సంవత్సరం పెట్టారు? ఇది వచ్చేస్తుంది ప్లాన్ వచ్చేస్తుంది సార్ జరుపుతున్నా వస్తా సార్ వస్తా అయ్యా ఫోటో కాపీస్ పెట్టాలి. తర్వాత ఏ డాక్టర్ చేశారో కేస్ షీట్ ఏం
రాజేంద్ర నగర్ గగన్ పహాడ్లో అప్ప చెరువు కెమికల్ డంపింగ్కు నిలయంగా మారింది. ఎంతో పురాతన చెరువుగా పేరు పొందిన రాజేంద్ర నగర్ మండలంలోని గగన్ పహాడ్ గ్రామంలో సర్వే నెంబర్ 90లో గల అప్ప చెరువులో పరిశ్రమల వ్యర్థాలను ఇష్టానుసారంగా డంపింగ్ చేస్తున్నారు. స్థానికంగా గల రాజకీయ నేతలు అండదండతో పెద్ద ఎత్తున వ్యవహారం సాగుతుంది. గతంలో కూడా ఎన్నోసార్లు ఈ వ్యర్థాలు డంపింగ్ ప్రజలు పట్టుకున్నప్పటికీ చర్యలు తీసుకోవాల్సిన కాలుష్య నివారణ మండలి అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పట్ల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మొత్తం కెమికల్ మొత్తం అది పేలుతున్నాయి, బ్లాస్ట్ అవుతున్నాయి. డ్రమ్ములు ఉండే కెమికల్ డ్రమ్ములు వేసారు. నైట్ వేస్తుంది, ఇప్పుడు వేస్తుంది తెలుస్తుంది. ములుగు జిల్లాలోని వెంకటాపూర్ మండల కేంద్రంలో పాలెంపేట గ్రామంలో కోఆపరేటివ్ సొసైటీ వారు రైతులు పండించిన ధాన్యం గత కొన్ని రోజుల నుండి కొనడం లేదంటూ బస్తా సంచులలో ధాన్యం నింపుకొని ప్రతిరోజు కాంట పెడతారని ఎదురు చూసిన రైతుకు కంట తడే మిగిలింది. చాలా కష్టపడి పంట పండించిన రైతుల ధాన్యం పొలంలో వారాల తరబడి నిల్వ ఉంటే వర్షం వచ్చి ధాన్యం తడిస్తే అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. ఒకవైపు అప్పుల వల్ల వేధింపులు, మరోవైపు వర్షం కారణంగా ధాన్యం తడిసిపోతుందేమోనని బాధతో రైతులు ఎవరికి చెప్పుకోవాలో తెలియని స్థితిలో ఈ రోజు రోడ్డెక్కి ధర్నా చేసి తమ నిరసన తెలిపారు. వెంటనే అధికారులు తమ పరిస్థితిని అర్థం చేసుకుని రైతుల ధాన్యం కొనుగోలు చేయాలని కోరుకున్నారు. ये कोश वाరం రోజులు అవుతుంది. కోసి వారం 10 రోజులు అవుతుంది. వాడు గుంటూరు నుంచి వచ్చిన పరదాలోడు బతుకుతాడు. ఈ డబ్బులు ఎన్ని రోజులు, ఈ డబ్బులు వేసుడు కూడా నెల 15 రోజులు. ఇది అన్యాయం. సివిల్ సప్లై సుదాసీన వైఖరి, సివిల్ సప్లై సుదాసీన వైఖరి. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రధాని మోడీతో వైఎస్ జగన్ భేటీ, అండగా ఉంటానంటూ అభయం ఇచ్చిన ప్రధాని. తిరుమలకు చేరుకున్న కేసీఆర్, 3 ఏళ్ల తర్వాత ఆపద మొక్కల వాడి సన్నిధికి తెలంగాణ సీఎం. కెమికల్ డంపుకు నిలయంగా మారిన గగన్ పహాడ్ అప్పా చెరువు, అధికారుల చేతివాటంతో ఇబ్బంది పడుతున్న జనం. ఐటీ గ్రీడ్ కేసులో అశోక్ కు చుక్కెదురు, ముందస్తు బెయిల్ రద్దు చేసిన ఎల్బీ నగర్ కోర్టు. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజ హితం.